ఇక మొదలెడదామా? ఈరోజు లాస్ ఎలా వచ్చిందంటారా? చెప్పేది ఏముందండి, మార్నింగ్ ఒక పీ ట్రేడ్ తీసుకున్నా, లాస్ ఫస్ట్ గ్రీనే వచ్చింది. కానీ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, మార్కెట్ పడుతుంది అనుకున్నా. ఒకసారి సరే ఇంకా ఇది అవ్వదు అని ఎగ్జిట్ అయ్యే టైంకి అది అంత టైం ఇవ్వలేదు, లాస్ వచ్చేసింది. అప్పటికే మార్కెట్ చాలా హై ఉంది. సరే ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పడుతుంది అనుకున్నా, రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఇంకో పీ ట్రేడ్ తీసుకున్నా. కానీ మార్కెట్ నేను ఒకే సైడ్ ఉంటాను అన్నట్టుగా పెరుగుతూనే ఉంది. అలా లాస్ బుక్ చేసేసాను. దాని తర్వాత నేను ఒక రూల్ పెట్టుకుంటాను, ఒక సర్టెన్ లాస్ దాటాక నేను మార్కెట్ ఎంత పెరిగినా ఆర్ ఎంత అటు సైడ్ మూమెంట్ ఉన్నా ఇటు సైడ్ మూమెంట్ ఉన్నా ప్రీమియమ్స్ ఎంత బాగున్నా నేను ఆ రోజు ట్రేడ్ తీసుకోను. ఇంటెలిజెంట్ ఫెలో. వన్స్ నేను ఒక సర్టెన్ లాస్ వచ్చి బుక్ చేసేసాక నేను ఎంత బాగున్నా మార్కెట్లో ఎంత మూమెంట్ ఉన్నా నేను ట్రేడ్ తీసుకోను. సో అలానే ఈరోజు మార్కెట్లో మూమెంట్ చూశాను, బట్ స్టిల్ నేను ట్రేడ్ తీసుకోలేదు. అది నా రూల్. అస్సలు తీసుకోను నేను మార్కెట్. కొంచెం ఒకసారి లాస్ బుక్ అయ్యాక నేను ఇంకొక ట్రేడ్ అస్సలు తీసుకోను. నేను అనుకున్న లాస్ టచ్ అయిపోయాక అసలు అది ప్రాఫిట్ కూడా అంతే, ఒక ప్రాఫిట్ వచ్చేసాక మార్కెట్లో ఎంత మూమెంట్ ఉన్నా నేను మళ్ళీ ఇంకో ట్రేడ్ తీసుకోను. ఇవన్నీ నేను చాలా స్ట్రాంగ్గా స్ట్రిక్ట్గా పెట్టుకున్న రూల్స్, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల. సో అలానే ఈరోజు లాస్ బుక్ చేసేసాను. సో 8th డే కంటిన్యూస్గా 7 days ప్రాఫిట్ తర్వాత 8th డే లాస్ వచ్చింది. సర్లేండి, ట్రేడర్స్కి లాస్ ఏమైనా కొత్త ఏంటి? లాస్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటాయి, అంతేగా. సో మళ్ళీ రేపేం జరిగిందో రేపేం అవుతుందో అన్న క్యూరియస్గా ఉన్నాను. లాసెస్ ఆర్ కామన్, నేను దాన్ని చాలా నమ్ముతాను, మార్కెట్లో లాసెస్ ఉంటాయని. సో ఈరోజైతే లాస్ బుక్ అయిపోయింది, రేపేమవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.